నా పేరు నిజాముద్దీన్ అండి. బుడవేరు ప్రాంతానికి రేపు 1వ తారీఖు వస్తే సంవత్సరం వరదలు వచ్చాయి. కానీ ఈ సంవత్సర కాలంలో అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ దాన్ని మర్చిపోయాయి. ఉన్నది చెప్పాలండి, వరదల వల్ల చాలా కుటుంబాలు నష్టపోయి ప్రాణ నష్టం కూడా జరిగింది. పశువులు పోయాయి, జంతువులు కూడా చాలా జంతువులు కూడా నాశనం అయిపోవడం మనం చూసాం. ఇప్పుడు ఉదాహరణకి వరదలు వచ్చినప్పుడు 15 రోజులు నేను నీటిలోనే ఉన్నా, వరదల్లోనే ఉన్నాం. ఏంటి వరదల గల రావడానికి గల కారణాలు ఏంటంటే ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి ఆ రోజు చుట్టంగా కనపడింది. ఉదాహరణకి మొన్న టీడీపీ నాయకులు అంటున్నారు, ఎలగలేరు దగ్గర మేము రిజర్వాయర్ కట్టాం, దేని ఏమైనా అసత్య ప్రచారాలు చేస్తే కేసులు పెడతామని చెప్పేసి అని అంటున్నారు. మేము కూడా సవాల్ చేసి చెప్తున్నాం. లాస్ట్ ఇయర్ ఈ టైంలో వరదలు వచ్చినప్పుడు మీరు ప్రభుత్వానికి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, ప్రభుత్వంగా ఉండి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ప్రజలకి. మరి మీ మీద ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టాలి? ఎంత నష్టం జరిగింది, ఎంత ఆర్థిక నష్టం జరిగిందో మనం చూసాం, ప్రాణ నష్టం కూడా జరిగింది మనం చూసాం. అందుకని మీ మీద ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి అని ఈరోజు మేము అడుగుతున్నాం. అందుకనే నోరుంది కదా అని చెప్పేసి అని, పదవి ఉంది కదా చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు, చెప్పాల్సిన టైంలో కూడా బుద్ధి చెప్తారని చెప్పేసి అని మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. రెండో అంశం వచ్చేపాటికి బుడవేరుకి ఎటువంటి వరద రాదు, అసలు మీరు అందరూ కంగారు పడద్దు, మొన్న వచ్చిన పడవలు గులాబ్ చెక్క తీయడానికి వచ్చినాయి అని చెప్పేసి అని టీడీపీలో ఉన్న నాయకులు గారు చెప్పారు, మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. గంట తర్వాత కమిషనర్ గారు ఏం చెప్పాడు, ఇది గుర్రపు చెక్క తీయడానికి కాదు, ముందస్తు జాగ్రత్త తీసుకొని మీ పడవలు పెట్టామని చెప్పేసి అని చెప్పారు. అంటే ఇక్కడ అధికారులకి ఉన్న ఎమ్మెల్యే గారికి ఉన్న తేడా ఏమన్నా ఉందా, లేదా సమన్వయం లోపం ఉందా అనేది ప్రభుత్వం చూసుకోవాలి. కానీ దానివల్ల ప్రజలు ఎంత ఆందోళనకు గురయ్యారు. కింద ఉన్న సామాన్లు మొత్తం మళ్ళీ అట్టకపోయిన పెట్టారు, కొంతమంది అయితే సింగనార్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయారు. అందుకని సమన్వయ లోపం ఖచ్చితంగా ప్రభుత్వం అధికారుల మీద సమన్వయ లోపం తేడా ఉంది. ఇది కనుక ప్రజలందరూ క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అదే మూడో అంశం ఏం చెప్పేది ఏంటంటే, సింగనార్ ప్రాంతంలో చిన్నపాటి వాన పడ్డ మోకాళ్ళ లోతుకు వచ్చే పరిస్థితి వాటర్ వచ్చేసింది. ఎందుకు వచ్చేసినాయి? సింగనార్ ప్రాంతంలో ఉన్న కాలువలు సరైన డ్రైనేజీ వ్యవస్థ సరైనగా లేదు. అది కనుక కాలువలు కనుక వెళ్తే కొంత వాటర్ కానీ ఇది కానీ బయటకు వెళ్ళడానికి ఉంటుంది, కొంత లోతు ప్రాంతం ఉంది. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు 15 రోజులు మేము ఉన్నాం కాబట్టి మేము చూసాం దానికి కాలువల వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. దాని మీద దృష్టి పెడితే కొంత చిన్నపాటి